ప్రార్థన చేసుకొని బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. హైదరాబాద్ నాగోల్ ఫెయిత్ హోమ్ స్థానిక సంఘంలో ఈ బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం. దయగల తండ్రి, జీవముగల దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వెలలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మంగళవార దినాన హైదరాబాదులో ఈ ఫెయిత్ హోమ్ స్థానిక సంఘంలో బైబిల్ స్టడీ కలిగి ఉండడానికి మీరు కృపనిచ్చినందుకు వందనాలు. ఆశగా వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఇంకా రానయ్య వారిని బట్టి కూడా వందనాలు. సమయాన్ని నడిపించండి. లైవ్ ద్వారా ఆయా స్థానిక సంఘాల్లో, ఆయా ప్రాంతాల్లో వింటున్న ప్రియులందరినీ కూడా భవిష్యత్తులో ఎవరు విన్నా వారిని కూడా దీవించండి. ఏ ఉద్దేశంతో ఈ విషయాలు మాకు నేర్పిస్తున్నారు, ఆ ఉద్దేశాలను నెరవేర్చండి. మహిమ మీరే పొందండి, కనికరించండి. మీ ఉన్నత ఉద్దేశాలను అనుసరించి మేము జీవిస్తూ ఇంకెక్కువగా ప్రభు సారూప్యతలోకి వస్తూ ఇంకెక్కువగా వర్ధిల్లుటకు మీ కృపలో సహాయం చేయమని, దయచూపమని, కనికరించండి. బలహీనమయ్యా మన్నించి బలపరచండి. మీ మహిమార్గం ఇంకెక్కువ సాగుట కృపను అనుగ్రహించండి. చిన్న మంద భయపడకన్నారు. మీ మహిమార్గం ఇంకెక్కువ సాగుట సాయం చేయండి. క్రీస్తు యేసు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 4-6 వచనాలు నేను చదువుతాను. ఫిలోమోను పత్రిక 4-6 వచనాలు నేను చదువుతాను. కలిసి ఉన్నాయి. నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడలను, సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావలేనని వేడుకొనుచున్నాను. మొదటి వచనం కూడా చదువుతాను. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకును. ప్రార్థన చేసుకున్నాం కనుక దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ఫిలోమోను గురించి క్యారెక్టర్ స్టడీ మనం చేద్దాం. కొన్ని కొత్త విషయాలు, కొత్త కోణాల్లో మనం ఫిలోమోను గురించి క్యారెక్టర్ స్టడీ అంటే ఫిలోమోను గురించి మనం ధ్యానించనే ఉన్నాం. ఫిలోమోను జీవితం, ఆయన సాక్ష్యం, ఆయన గుణశీలత అంటే ఆయన విధానం, ఫిలోమోను ఎవరు, ఏ దేశస్థుడు, ఎవరి ద్వారా రక్షించబడ్డాడు, ఎలా బ్రతికాడు, ఆఖరికి ఏమయ్యాడు, ఆఖరికి ఎలా యాత్ర ముగించాడు, మరి భక్తిగానే ముగించాడా లేక ఆయన అంతంలో ఆయన బలహీనుడయ్యాడా లేక అనేకులకు మాదిరిగా చరిత్రలో మిగిలిపోయాడా? ఈ విషయాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. రాసుకోండి, ఫిలోమోను అని రాసుకోండి.
ఫిలోమోను. ఫిలోమోను అనే పేరుకు అర్థం మొదట నేను మీకు చెప్తాను. ఫిలోమోను అంటే తెలుసా ఎవరికైనా? ఫిలోమోను అంటే ప్రేమించువాడు అని అర్థం. ఫిలోమోను అంటే ప్రేమించువాడు. ఎంత మంచి పేరు కదా, ఫిలోమోను. ఆంధ్రాలో ఎక్కడ అన్న స్వామన్న ఎవరు చెప్పగా విన్నాను. సాతానని పేరు పెట్టుకున్నట్టే వాళ్ళ చిత్రాలు చూడండి. సాతానని పెట్టుకున్నట్టే వాళ్ళు ఎవరై ఉంటారు తమ్ముడు? క్రైస్తవులే అంటారు కదా. సాతాను అని వాడేది ఎక్కువ బయట దయ్యం, భూతం, రాక్షసులు అంటారు. అంటే క్రైస్తవ నామకార్థ క్రైస్తవుల్లో సాతానని పెట్టుకున్నట్టు పేరు. అదేదో గొప్ప పని చేసినట్టు, ఎవరు చేయని పని చేసినట్టు. ఈ రోజుల్లో ఒక విధమైన రోగం వ్యాపిస్తుంది. అదేంటంటే ఎవరు చేయంది నేను చేయాలి, ఎవరు చేయనట్టు నేను చేయాలి. ఈ విచిత్రం అది ఒకవేళ కనిపెడితే కనిపెట్టేది కొత్త విషయం కనిపెట్టు. ఏదైనా శాస్త్రవేత్త కొత్తది కనిపెడితే వేరు. 33:3 ఉన్నట్టు. కానీ దేవుని నుండి జ్ఞానం పొంది ఉన్నదాన్ని మార్చి అది ఇటు చేసి ఇది అటు చేసి ఏదో విచిత్రాలు ఈ రోజుల్లో మనం చేస్తున్నారు చాలామంది కదా. కనుక చక్కగా పాయింట్లు గుట్టించుకొని వేసుకుంటున్నాము. ఈ ఉన్న పాయింట్లకు రంధ్రాలు పెట్టేది ఏంటి చెప్పండి? చినిగిపోయిన పాయింట్లు వేసుకోవడం అది విచిత్రం కాదు. ఎవరు చేయండి నేను చేస్తా, ఆ టైపు రోగం అన్నట్టు ఇవన్నీ. సరే, అవి బయట చూస్తాం కానీ విశ్వాసుల్లో కూడా, సేవకుల్లో కూడా, పెద్ద పెద్ద స్పీకర్స్లో కూడా ఈ ఈ విధానం కనిపిస్తుంది అక్కడక్కడ. ఎవరు చెప్పంది నేను చెప్పాను, ఎవరికి తెలియంది నేను చెప్పాను అన్నట్లుగా వాక్యానికి వేరుగా సొంత అభిప్రాయాలు కూడా అక్కడక్కడ కొందరు, అందరూ కాదు కొందరు అలా చెప్పి ఏదో చేసినట్లుగా అనుకుంటున్న వారు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. అలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఏం పేరండి? ఫిలోమోన్ అంటే అమ్మా ప్రేమించువాడు. ఎంత మంచి పేరు. కనుక ఎవరికైనా బాబు పుడితే ఈ పేరు పెట్టుకోవచ్చు, ఫిలోమోన్ అని, ప్రేమించువాడు. ఇంకా దాని అర్థం కూడా పెట్టుకునే లేదు. పేరే ప్రేమించువాడు అని పెడితే ఇంకా అది బాగానే ఉంటుంది. ఇంకా ప్రేమించువాడు, అరే ప్రేమించువాడు ఇట్రా అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు ఆయన కోపం చేస్తాడా? ప్రేమించేటా పొరప్పు అంటాడా? అనలేడు. ఉదాహరణ చెప్తున్నాను. కనుక పేర్ల అర్థాలు, కనుక అర్థవంతమైన పేర్లు పెట్టుకోవడం మంచిది. ఏదో ఒకనే టింకు టంకు అని కాకుండా దానికి ఒక భావన, దానికి ఒక అర్థం. పాత నిబంధనలో మనం చూస్తే ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది. ప్రతి పేరుకి ఏముంటుంది? ఒక అర్థం ఉంటుంది. యోసేపు అంటే ఏంటమ్మా? ఫలించడి సొమ్ము. ఇకాబోదు అంటే ఏలి కోడలు ఆమె డెలివరీ అయ్యే సమయంలో ఒక న్యూస్ వస్తుంది. ఆమె మందసం పట్టబడ్డది అని న్యూస్ రాగానే అయ్యో ప్రభావం పోయిందే ఇశ్రాయేలులో నుండి ఇకాబోదు అని పేరు పెట్టి, ఇకాబోదు అంటే అర్థం ప్రభావము. కొడుకు పెట్టుకుంది, కొడుకులు కన్నది చచ్చిపోయింది, పేరు పెట్టి చచ్చిపోయింది. ఏం పేరు పెట్టిందంటే పట్టబడ్డదు అంటారా? ఏంటిది? మందస్సము. పట్టుకోవడానికి ఎవరికి సాధ్యం కానీ దేవుడే అలా అనుమతించాడు. కనుక ఇకాబోదు అంటే ప్రభావం వెడలిపోయి, కొడుకు పెట్టుకుంది, ప్రభావము వెడలిపోయేది అని. కనుక అర్థవంతమైన పేర్లు. ముసలితనానికి కొడుకు పుడితే నవ్వు అని పేరు పెట్టుకుంది. ఇస్సాక్ అంటే ఏంటి అమ్మ? నవ్వు. ఒక అర్థవంతమైన పేర్లు ఆ రోజుల్లో ఉండేవి. నూతన నిబంధనలు కూడా మనం చూస్తే చాలా అర్థవంతమైన పేర్లు చూస్తాం. ఫిలోమోను అంటే ఏంటి చెప్పండి? ప్రేమించు వాడు. కనుక పిల్లల పేర్లు పెట్టేటప్పుడు ఆ డైరీలు చూసి, ఆ వాట్సాప్ ఏంటనే ఇంటర్నెట్లో ఎతికి ఎవరికి లేని పేరు అయి ఉండాలి, వెరైటీ పేరు అయి ఉండాలి, కొత్త పేరు అయి ఉండాలి. దానికి అర్థం అవసరం లేదు, గిర్థం అవసరం లేదు, ఏది లేదు. అది ఎవరు పెట్టని పేరు అయి ఉండాలి, వెరైటీ ఉండాలి, మెయిన్ పోష్గా స్టైల్గా ఉండాలి మెయిన్. అదే చూస్తున్నారు ఈ రోజుల్లో మనోళ్ళు కూడా, క్రైస్తవులు. కనుక ఒకవేళ ఎవరికి పెట్టని పేరు పెట్టినా పర్లేదు, కానీ అది అర్థవంతమైన పేరు అయి ఉండాలి. ఒకవేళ నాగరికంగా ఉండాలని ఒకరు పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఒకవేళ కొన్ని పేర్లు మోటుగా అనిపించవచ్చు కొందరికి, లోకరీతిగా ఉన్న పేర్లు. నువ్వు ఒకవేళ వాటిని కూడా అనడానికి లేదు మనం, కానీ ఒకవేళ పెడితే
ఆ నాగరికంగా ఏదైనా పేరు పెట్టినా నువ్వు అది అర్థవంతంగా ఉండాలి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మనం పేర్లు పెట్టేటప్పుడు కూడా దేవుణ్ణి అడిగి ఒక అర్థవంతమైన దేవుడు ఆనందపడే లాంటి పేరు పెడితే తర్వాత వాళ్ళ పేరును బట్టి కూడా ఎదుటి వాళ్ళు దేవుని విషయాలు జ్ఞాపకం చేసుకొని దేవుని స్మరణ వచ్చి దేవుని కార్యాలు జ్ఞాపకం వచ్చి దేవుని మహిమపరిచేలా ఆ పేర్లు ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. కనుక తల్లిదండ్రులు అలాంటి మంచి పేరు వెతుక్కుంటే సంతోషం. లేకుంటే సేవకులను అడగవచ్చు, లేక పెద్దవాళ్ళను భక్తిలో బాగా బతుకుతున్న వాళ్ళని పెద్దవాళ్ళని అడగవచ్చు. అమ్మ ఏం పేరు పెడితే బాగుంటుంది చూడు, నాన్న ఏం పేరు, ఆ దేవుని సేవకుడి కాడికి ఒక పేరు వెతకండి అన్న, మంచి పేరు చూడండి అన్న. అలా లేక నీకు ఎలా దొరికితే ఇది అనుకుంటున్నాను అన్న ఎలా ఉంటుంది అని అలా ఒక అర్థవంతమైన పేర్లు పెట్టుకుంటే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే పేరును బట్టి ఆశీర్వాదం కాదు, కానీ ఒక అర్థవంతమైన పేరు అది కూడా ఆలోచింపజేసేదిగా ఉండాలి. సరే, ఇక్కడ వరకు ఇది ఆపుతున్నాను పేరు విషయం. సందర్భం వచ్చి చెప్పాను. ఫిలోమోన్ అంటే ఏంటి? ప్రేమించువాడు. ఫిలోమోన్ క్యారెక్టర్ స్టడీ చేస్తున్నాను. 10 గుణలక్షణాలు నేను మీకు అర్థవంతమైన 10 గుణలక్షణాలు ఆయన చూపిస్తాను. మీరు చక్కగా రాసుకొని నోట్ చేసుకోండి. మనకున్న సమయంలోనే వేగంగా త్వరగా ఆ విషయాలు చూపిస్తాను. ఫిలోమోన్ది ఏ ఊరు చెప్తారు ఎవరైనా? ఫిలోమోన్ ఊరేది? వెరీ గుడ్, కొలసి పట్టణం. ఎవరు చెప్పారు? అరుణా, వెరీ గుడ్. కొలసి పట్టణం మీ గతంలో కూడా చెప్పాను, మీరు మర్చిపోయారు. ఫిలోమోన్ ఏ ఊరు చెప్పండి? కొలసి పట్టణం. అతడు ఎక్కడ పౌలును కలుసుకున్నాడు చెప్పండి? ఇంకో ప్రశ్న. పౌలు ఎక్కడ తారసపడ్డాడు, లేక పౌలుకి ఈయన ఎక్కడ తారసపడడం అంటే ఎక్కడ కలుసుకున్నారని. ఎక్కడ కలుసుకున్నారు? ఎఫెసీలో కలుసుకున్నారు. రాసుకున్నారు. ఎఫెసీలో ఎఫెఫ్రా కూడా ఎఫెసీలోనే కలిశారు. అసలు ఎఫెసీలో ఎంతమంది కలిశారంటే పౌలుకు ఎంత సేవ జరిగిందంటే ఎఫెసీలో 12,000 మంది శిష్యులు తయారయ్యారు. ఎఫెసీలో అర్తమీదేవి ఆలయం ఉన్న ప్రాంతంలో గ్రీకులు రోమన్లకు ఒక ఆధ్యాత్మిక కేంద్రమైన ప్రాంతంలో విచ్చలవిడి లైంగిక పాపం అర్తమీదేవి ఆలయంలో ఎవరంటే వాళ్ళు దేవదాసీలు ఉన్న ప్రాంతంలో నేరాలకు నిలయం. ఆ గుడి దొంగలు దోచుకునేవారు, నేరాలు చేసేటోళ్ళు పోయి దాచుకునేలాంటి అలాంటి కేంద్రం అంటే అప్పుడు అలాంటి ప్రాంతంలో ఎఫెసు పట్టణం గురించి చెప్తాను. బాగా త్రాగి భక్తి చేసే ప్రాంతంలో, బాగా తాగి భక్తి అనగానే బాగా తాగలరా అనుకునే ప్రాంతంలో హతసాక్షుల రహదారి అని పేరు పెట్టారు దానికి, ఎఫెసు పట్టణానికి. ప్రాచీన ప్రపంచపు మాయ సంత అన్నారు ఎఫెసు పట్టణం. అలాంటి ఎఫెసు పట్టణంలో పౌలు 3 సంవత్సరాలు సేవ చేస్తే 12,000 మంది శిష్యులు తయారయ్యారు. అందులో ఒకడు ఒనేసేమును జైల్లో ప్రభులోకి నడిపించాడు పౌలు. కనుక ఫిలోమోను ఎఫెసీలో పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు రక్షించబడినవాడు. తర్వాత ఫిలోమోను కొలస్సీలో సేవ చేశాడు. కొలస్సీ సంఘానికి అధ్యక్షుడుగా ఉన్నాడు. కొలస్సీలో సంఘాన్ని స్థాపించింది ఎవరు చెప్పండి? ఎవరు వాడుకున్నాడు? దేవుడు ఎఫెఫ్రాను వాడుకున్నాడు. తర్వాత కాలంలో ఫిలోమోను ఆ సంఘానికి అధ్యక్షుడయ్యాడు, అయ్యాడు. పెద్దనైన నేను అంటాడు కదా, అంటే సేవకుడు అయ్యాడు. పేతురు అంటాడు. కొలస్సీలో సేవ చేస్తూ ఆయన నీరో చక్రవర్తి కాలంలో హతసాక్షి అయ్యాడని ఏమండి పండితులు అవి కొన్ని పారంపర్యాలు చెప్తారు. కనుక కొలస్సీలోనే హతసాక్షి అయ్యాడు. కొలస్సీ పట్టణస్థుడు ఎఫెసీకి వచ్చాడు. ఇప్పుడు మీరు ఆంధ్ర నుంచి ఇక్కడ చాలామంది, లేక ఇక్కడ తెలంగాణ ఆయా ప్రాంతాల నుండి చాలామంది హైదరాబాద్కి ఎలా వచ్చారో, హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు ఎలా వచ్చారో ఆ రోజుల్లో అనేకులు ఇప్పుడు మన దేశంలో అంటే మన దేశంలోని రాష్ట్రాలన్నింటిలోని ప్రజలు హైదరాబాద్లో ఉన్నారంట. చాలామంది చెప్తారు అది సరే. మన భారతదేశంలోని రాష్ట్రాల ప్రజలు తిరిగి ఆయా దేశాల ప్రజలు కూడా ఇప్పుడు అనేకులు వచ్చి ఉంటున్నారంట.
కనుక ఆయా గతంలో నేను జ్ఞాపకం చేశాను, ఆయా రాష్ట్రాల ప్రజలు ఉంటే దాన్ని మెట్రోపాలిటన్ సిటీ అంటారు. ఆయా దేశాల ప్రజలు కూడా నివసిస్తే ఒక పట్టణంలో దాన్ని కాస్మోపాలిటన్ సిటీ అంటారు. మన హైదరాబాదు కాస్మోపాలిటన్ సిటీ, ఎన్నో దేశాల ప్రజలు. అట్నే ఆ రోజుల్లో ఎఫ్ఎసిలో అనేక దేశాల ప్రజలు జీవించేవారు. కనుక ఇప్పుడు హైదరాబాద్లో అనేక ప్రాంతాలు, మీరు కూడా పనుల కోసం, ఉద్యోగాల కోసం, చదువుల కోసం ఏదో ఒకటి చేసుకోవడానికి వచ్చి హైదరాబాద్లో ఉన్న ఎంతోమంది ఉన్నారు. కనుక మీరు అలా వచ్చారా, అలా వచ్చి ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని కృపలో హైదరాబాద్లో రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో ఎఫ్ఎస్సిలో ఇక్కడ ఫెయితోమనే కాదు, అనేక సహవాసాలు చెప్తున్నాను. ఆ రోజుల్లో ఎఫ్ఎస్సిలో పౌలు పరిచయం చేస్తున్నప్పుడు అనేక ప్రాంతాల నుంచి అనేకులు వచ్చారు. అందులో కొలస్సి నుండి వచ్చిన వారిలో ఒకడు ఎవరు చెప్పండి అమ్మా, ఎవరు? ఫిలోమోను, ప్రేమించువాడు, ఆయన పేరుకు అర్థం. పౌలు సువార్త చెప్తే రక్షణ పొందాడు. తురన్ను అని వారి పాఠశాలలో మంచిగా వాక్యాన్ని నేర్చుకున్నాడు. పౌలు బైబిల్ కాలేజీ నడిపాడు అక్కడ 3 ఏళ్ళు, చక్కగా వాక్యాన్ని నేర్చుకున్నాడు. కనుక అంత వ్యతిరేకత ఉన్న ఊరిలో, అంత విచ్చలవిడితనం ఉన్న ఊరిలో దేవుని సేవకుడు నిలబడి సేవ చేస్తే ఆ చరిత్రకారులు, బైబిల్ విశ్లేషకులు, పండితులు చెప్పేది ఏంటంటే, పౌలు పరిచర్య చేసిన ఆ కాలంలో, 3 ఏళ్ల కాలంలో ఎఫ్ఎస్సి పట్టణం పరిసరాల్లో 12,000 మంది శిష్యులు తయారయ్యారు. రాసుకోండి అన్నమాట. 12,000 డిసైపుల్స్. అద్భుతం. అందులో ఒకడు ఎవరు చెప్పండి? అందులో ఒకడు ఫిలోమోను. కనుక ఫిలోమోను ఎఫ్ఎస్సి పట్టణంలో రక్షణ పొందాడు. తర్వాత కొలస్సికి వెళ్ళి సేవ చేశాడు. నీరో చక్రవర్తి కాలంలో హతసాక్షి అయ్యాడు. గొప్ప భక్తుడు ఫిలోమోను. ఆయన గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. మనం పరీక్షించుకోవడానికి, మనం ఇంకా ప్రేరణ పొందడానికి, మనం ఇంకా అనేక విషయాలు నేర్చుకోవడానికి, ఇంకా అనేక విషయాల్లో మనం స్వపరీక్ష చేసుకొని పునరుద్ధరించబడడానికి, లేక పురికొల్పబడడానికి, మంచి తీర్మానాలు చేసుకోవడానికి అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఈయనలో. కొన్ని మనం తరచుగా విన్న విషయాలు ఉండొచ్చు, కానీ కొన్ని ఈయన గుణలక్షణాలు చూస్తే ఇలా కూడా ఉన్నాడా అన్నట్లుగా ఉండే విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి అన్నీ చూద్దాం, ఆయనలో ఉన్నాయి చూడాలి. కాబట్టి కొన్ని ఆయా వ్యక్తుల జీవితాల్లో ధ్యానిస్తున్నాడు వచ్చిన విషయాలు కూడా కొన్ని ఉంటాయి. సహజంగా ఉండే, లేక అందరిలో ఉండే కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి కదా, అలాంటివి కూడా రావచ్చు. మనం చూద్దాం. మొట్టమొదటిది మనం చూస్తే 4-6 వచనాల్లో, నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు యెడల సమస్త పరిశుద్ధుల యెడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి. మొట్టమొదటిది విశ్వాసము గలవాడు. ఆ మాట రాసుకుంది. దేవుని యందు పరిపూర్ణ విశ్వాసం గలవాడు. కనుక విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. అంటే రక్షించబడడానికి విశ్వాసం ఒకటైతే, ఇందులో 2 రకాలు ఉంటాయి విశ్వాసాలు. ప్రాముఖ్యంగా చెప్పుకుంటే రక్షించబడడానికి, అయ్యా యేసయ్య నమ్ముతున్న రక్షించు, అదొక విశ్వాసం రక్షణ కోసం. రక్షించబడిన తర్వాత మనం చూపే విశ్వాసం మన జీవిత పయనాల్లో ఎదురయ్యే అనేక సవాళ్ళల్లో, అనేక విషయాల్లో, అనేక స్థితిగతుల్లో, అనేక పరిస్థితుల్లో మనం చూపించే విశ్వాసం. ప్రభు రాకడ కొరకు నిరీక్షిస్తూ ఉండగా, నిరీక్షణతో సాగుతుండగా మనకు ఎదురయ్యే సవాళ్ళల్లో, సమస్యల్లో, పోరాటాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనం చూపించే విశ్వాసం. కనుక ఈ 2 రకాల విశ్వాసాల్లో అద్భుతంగా ఉన్నవాడు ఎవరు చెప్పండి? ఫిలోమోను. కనుక మొక్కబోని విశ్వాసం గలవాడు. శిష్యులు ప్రభువుని అడుగుతారు, అపోస్తలులు, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించంటారు. కనుక మన విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవాలి. మనం విశ్వాసమందు అభివృద్ధి చెందాలి. మనం విశ్వాసంలో దినదిన ఎదుగుతూ ఉండాలి. విశ్వాసం గురించి ఒక 3 మాటలు మీ దృష్టికి తెస్తాను, మరలా తీసుకొస్తాను, అవి మీరు రాసుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క
నిజస్వరూపం అని ఉంటుంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. కనుక నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం, ఆ మాట రాసుకోండి. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము. ఏంటి చెప్పండి? నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. అద్భుతమైన వివరణ కదా ఇది. మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామో దాని నిజ స్వరూపమే విశ్వాసం అని. మనం ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం, ప్రభు రావాలి, విశ్వసించాం, రక్షణ పొందాం, ప్రభు రానే ఉన్నాడు, మనం ఎత్తబడినే ఉన్నాం, ముఖాముఖిగా దేవుని చూస్తాం, ఆయన పోలి ఉంటాం, ఆయనతో యుగాలు ఆనందిస్తాం, 1000 ఏళ్ల పాలన భూమి మీద ఆయనతో కలిసి వెళ్తాం మనం. కొత్త ఆకాశం కొత్త భూమి తర్వాత పంచభూతాలు మహాభూతాలు లయమైపోతాయి 1000 ఏళ్ల పాలన తర్వాత. మన కొత్త ఆకాశం కొత్త భూమి, అందులో మనం నివసించిన యుగాల దేవునితో. ఇదంతా నిరీక్షణ, ఇదంతా ఎదురు చూస్తున్నది, విశ్వసిస్తున్నది, మనం నమ్ముతున్నది. దాని నిజస్వరూపం ఏంటి చెప్పండి? విశ్వాసం. నిరీక్షించుచున్నదాని నిజస్వరూపమే విశ్వాసం. కనుక మనం విశ్వసించాం, ప్రభు రక్షించాడు, మనం నమ్ముతున్నాం, ప్రభు వస్తాడు, ఎత్తబడతామని. కనుక ఇది నిరీక్షించుచున్నదాని నిజస్వరూపం ఏంటమ్మా? విశ్వాసం. గలతి పత్రిక అలాగే ఇందులోనే 6వ వచనం చూడండి. హెబ్రీ 11:6లో ఇంకో మాట ఉంటుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేంట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెదకు వారికి ఫలం దయచేయడం వాడేనని నమ్మవాలి కదా. మనం తెలిసిన వచ్చాం ఇది కూడా. గలతి 3:9 కూడా రాసుకోండి. విశ్వాస సంబంధులే విశ్వాసి అయిన అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుతుంది. కనుక ఆశీర్వదించబడాలంటే విశ్వాసమే కలిగి ఉండాల్సింది మనం, దేవుని ఎడల విశ్వాసం. ఇంకొక వచనం కూడా మీకు చూపిస్తాను. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, మనం వెలిచూపు వలన కనుక విశ్వాసం వలన జీవించవలసిన వారం. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మనం జీవించేది ఏంటి చెప్పండి అమ్మ? చదవనా ఆ మాట? చాలా ప్రాముఖ్యం ఈ వచనం, దేవుని వాక్యం ప్రాముఖ్యం. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. అంటే కంటి చూపు కంటికి కనిపించేది కాదు, వెలి చూపు అంటే కంటికి కనిపించేది, మనకు కనిపించేది. ఇప్పుడు 1,00,000 రూపాయలు మనకు ఉన్నాయనుకో, ఇట్లా పట్టుకున్నాం కట్ట, 1,00,000 రూపాయలు అనుకో, లేక ఏదో భూమి ఉందనుకో, కాగితాలు, భూమి కాగితాలు, ప్లాట్ కాగితాలు, ఇక అవుపడుతున్నాయి మనం, లేక ఇంకేదో అనుకోండి అవుపడేది. దాన్ని బట్టి ఇది ఉంది కాబట్టి ఏం పర్వాలేదులే, ఆ విషయాన్ని నేను ఫేస్ చేయొచ్చు, దాన్ని అధిగమించవచ్చు, దాంట్లో విజయం సాధించవచ్చు అనుకునేది వెలి చూపు. అది లేదు కానీ దేవుడు సాయం చేస్తాడులే, నేను దేవుడిని నమ్మిన వాడిని కదా, నేను దేవుడిని నమ్మిన దాన్ని కదా, ఆ దేవుడు చూసుకోడా, ఆయన సమయోచిత సహాయం చేస్తాడు అని అలా నమ్ముతాం చూసారా. లేనప్పుడు కూడా అది విశ్వాసం. కనుక క్రైస్తవులుగా మనం అంటే మనకి ఏదైనా ఉన్నా అది దేవుడిచ్చింది అయి ఉండొచ్చు, సంతోషం, కానీ దాన్ని బట్టి కాదు, మనం వెలి చూపు కాదు, విశ్వాసంతో జీవించేది క్రైస్తవ జీవితం. కనుక ఫిలోమోను అంటే అర్థం ఏంటమ్మా? మళ్ళీ చెప్పాలి. ప్రేమించువాడు విశ్వాసం నందు వర్ధిల్లినవాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఫిలోమోను క్యారెక్టర్ స్టడీ చేస్తున్నాం మనం. నెంబర్ 2 మనం చూస్తే ఇక్కడే మనం చూస్తాం 4:6లో, నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల నీకు కలిగిన విశ్వాసం. సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగిన విశ్వాసం అంటే సాటి విశ్వాసుల ఎడల విశ్వాసం. అంటే వాళ్ళని నమ్మితే రక్షిస్తారని కాదు, అది యేసు ప్రభు ద్వారానే రక్షణ, ఎవరి వల్ల లేదు. ఇక్కడ సాటి మనుషులను కూడా నమ్ముట, ఆయా విషయాలలో నమ్మకం కలిగి ఉండదు. కనుక దేవుని వాక్యము ఎదుటి వారిని నమ్మాలని చెప్తుంది. ఏం చెప్తుంది? ఎదుటి వారిని నమ్మాలని చెప్తుంది. కనుక ఎవరిని నమ్మక, ఎవరి మీద డేగ కన్నే వేసి, ఎవరి మీద సీసీ కెమెరాలే పెడితే ఎవరిని నమ్ముతాను? మీరు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నారు అనటం అక్కడక్కడ. కనుక నమ్మాలి, మనం నమ్మాలి. పరీక్షించడం వేరు, పరీక్షించవచ్చు, పరీక్షించాలి, పరీక్షల్లో వాడాలంటే పరీక్షించాలని. కనుక మళ్ళా
ఇక దేవుడు నమ్మమన్నాడు కాబట్టి నేను అనడానికి లేదు. పరీక్షించేది, నమ్మేది. కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రేమ అన్నిటినీ నమ్మును. 7వ వచనం 13:7. కనుక ప్రేమ కలిగి బ్రతికే మనం ఎదుటి వాళ్ళను ప్రేమించే మనసు కనుక మనం అంటే నమ్మేస్తాం వాళ్ళని. కనుక సనుగులు సంశయములు మాని సమస్త కార్యం చేయడం దేవుని వాక్యం. సంశయాలు తీసేయి, నమ్ము. అంటే సాటి విశ్వాసుల ఎడల కూడా ఏముంది నాకు చెప్పండి? విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. నమ్మేవాడు అంటే మీరు ఈ మాట కూడా రాసుకోండి, పాజిటివ్ దృక్పథం గలవాడు అంటే ఆశావహ దృక్పథం. తెలుగులో రాసుకోండి. ఆశావహ దృక్పథం అంటే ఆ మంచే జరుగుతుంది, మంచోడేలే, మంచిగా చేస్తాడులే, మంచి విషయాలే ఆలోచిస్తాడులే, బాగా జరుగుతులే, చేయొచ్చులే, చేయగలుగుతాడులే, ఇప్పుడు కాదు రేపై చేస్తాడులే, ఇట్లా అన్నట్టు మంచి పాజిటివ్ దృక్పథం కలిగి ఉన్నవాడు ఫిలోమోను, ఎదుటి వాళ్ళని నమ్మేవాడు. కనుక ఎవరిని నమ్మని వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ మేస్త్రీలు ఉన్నారు మన ఫెలోషిప్లో. ఇప్పుడు కొంతమంది ఓనర్స్ ఎన్ని అనుమానాలు ఉంటాయి వాళ్ళకు, నమ్ముతారు. నువ్వు ఒరిజినల్ సరుకు తెచ్చినా, మెటీరియల్ ఒరిజినల్గా తెచ్చినా, టేకు ఏ టేకో ఏ రేటు, ఫస్ట్ క్లాస్ టేక్ అంటే ఫస్ట్ క్లాస్ టేకే కాస్ట్లీది, నాణ్యమైంది, వాళ్ళు కోరుకునేది తెచ్చినా వాళ్ళు కనుక రాలేదనుకో, చేసేవాడు విశ్వాసి అయినా ఒకవేళ వాళ్ళు కనుక రాలేదనుకో డౌటే. ఇంకా కొందరు అట్లా డౌట్ వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు వచ్చినా కానీ ముందే వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటూ ముందే వచ్చి నేను అడుగుతా ఒరిజినల్ ఏమని, నువ్వు ఒరిజినల్ అని చెప్పి సెకండ్ క్వాలిటీ మిగిలిన పైసలు నీకు నాకు 50-50 అని చెప్పుకుంటూ ఎవరిని నమ్ముతాం అని ఈ టైప్ వాళ్ళు ఉంటారు కొందరు. వీళ్ళు ఏసీ రూమ్లో కూర్చున్నా బాగా పొగలు వెళ్తుంటాయి వాళ్ళకి. వాళ్ళు సంతోషంగా బతకలేరు. ఎప్పుడు అనుమానాలు, ఎప్పుడు ఒక మనిషిని నమ్మరు, ఒక పని చేసిన వాళ్ళని నమ్మరు, ఒక అన్నదమ్ముల్ని నమ్మరు, అక్కచెల్లెల్ని నమ్మరు, భర్తను నమ్మరు, భార్యను నమ్మరు, ఒక సేవకుని నమ్మరు. దేన్ని పాజిటివ్గా తీసుకోరు, దేన్ని నెగిటివ్గా ఆలోచిస్తుంటారు, ఎప్పుడు కీడు శంకిస్తుంటారు. స్వామన్న చెప్తాడు ఒక సామెత, శుభం గోర్రా పెళ్లి కొడుకు అంటే పందిట్లో బోడి పెళ్ళం అన్నాడంట. శుభం గోర్రా పెళ్లి కొడుకు అంటే ఏమన్నాడంట? పందిట్లో బోడి పెళ్ళం అన్నాడంట. అంటే బయట బోడి అంటే చాలా తప్పు పడతారు వాళ్ళు. అంటే భర్త చచ్చిపోయినా గుండు చేస్తారే బోడిది అంటుంటారు బయట. అట్లా అంటే శుభం గోర్రా పెళ్లి కొడుకు అంటే పందిట్లో బోడి పెళ్ళం అన్నాడంట. అది చూసారు ఎట్లుంది ఆ సామెత? ఇంకో రకంగా కూడా అంటారట. మా కోమల పిని చెప్పింది ఇంకో రకంగా ఏదో అంటారు. నేను స్వామాన్ని చెప్తే విన్నాను. శుభంగోర పెళ్లి కొడుకు అంటే పందిట్లో బోడి అని లోకంలో అలా సామెత ఉంది. బైబిల్ ఎంతో స్పష్టంగా మీరు నమ్మండి, సనువులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయండి, విశ్వాసంతో చేయండి, సాటి వారి మీద భరోసా ఉంచండి, కలిసి పని చేయండి, ఏకీభవించి చేయండి. ఇన్ని రకాలుగా దేవుని వాక్యంలో మనం నమ్మాలి. ప్రేమ అన్నిటినీ ఏం చేస్తుంది? ఆ ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ తాళుతుంది, అన్నిటినీ ఓరుస్తుంది. ప్రేమ తక్షణమే కోపపడదు, అపకారం మనసులో పెట్టుకోదు. ఇవన్నీ మనం చూస్తాం. ఇంకా విషయాలు ఉన్నాయి, ప్రేమ విషయం కూడా ఉంది. కానీ ఇతడు సాటి పరిశుద్ధుల ఎడల ఏమై ఉన్నాడు? ఇలా నమ్మకాన్ని కలిగి. కనుక తోటి వారిని నమ్మాలి మనం. పాజిటివ్. ఒకవేళ పొరపాటు చేస్తుంటే గద్దించాలి, పరీక్షించాలి. తప్పు చేస్తే పరీక్షించడం తప్పు కాదు, కానీ హెచ్చరించడం తప్పు కాదు. కానీ మన వైఖరి ఎదుటివారిని నమ్మేలాగా ఉండాలి. తిరిగి ఎదుటివారికి నేను నమ్మేలా బతున్నాడు, ఈయన ఎదుటివారిని నమ్ముతున్నాడు. ఇది రెండవది. మూడవది ఫిలోమోనులోని ప్రత్యేకతలు, ఫిలోమోను గుణలక్షణాలు మనం చూస్తే, ఇంకొక మాటకు మనం చూస్తే ఇక్కడే మనం చూస్తాం. నీ ప్రేమను గురించి ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నువ్వు కలిగి ఉన్న విశ్వాసం గురించి ఫిలోమోను 4 చదువుతుంది.
4 నుండి 6. నేను విని నా ప్రార్థన నీ నిమిత్తం, ఇక్కడ ఏముందంటే శ్రేష్టమైన వరముల విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన అని ఉంటుంది. అంటే శ్రేష్ఠ వరాల అనుభవం గలవాడు. ఆ మాట రాసుకో. శ్రేష్ఠ వరాల అనుభవం ఉన్నది. శ్రేష్ఠ వరాలు పొందినవాడు, శ్రేష్ఠ వరాలు ఇస్తమాలు చేస్తున్నాడు, యూజ్ చేస్తున్నాడు, యూటిలైజ్ చేస్తున్నాడు, ప్రజ్వలింప చేసుకుంటున్నాడు, వాడుతున్నాడు. ఆ కొరింథీ మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా, ఆ అందరి ప్రయోజనం కొరకు వరాలు ఇవ్వబడ్డాయని. కనుక ఫిలోమోను అందరి ప్రయోజనం కొరకు ఆయనకి ఇవ్వబడ్డ వరాలు వాడుతున్నాడు. అది అక్కడ అనుభవ జ్ఞానం అంటే ఏంటి? శ్రేష్ఠ వరముల విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుటం వలన అంటే శ్రేష్ఠ వరాలు ఉండడం ఒక విషయం, అనుభవపూర్వకంగా ఎరుగుట అంటే ఆ వరాలు వాడి అనేకులకు మేలు కలిగేలా బ్రతుకుతున్నాడు ఫిలోమోను. కనుక తాను రక్షించబడి ఆ విశ్వాసగా ఎదిగాడు, తర్వాత సేవకుడు అయ్యాడు. కనుక వరాలను సరిగా ఉపయోగించుకున్నాడు. కనుక వరాలను దేవుడు మనకిచ్చిన వరాలు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం రాసుకోండి. 12వ అధ్యాయంలో వరాల గురించి ఎంతో వివరంగా ఉంటుంది. కనుక తిరిగి రోమా 16 రాసుకోండి. అందులో పని కలిగా ఎవరికి ఏ వరం ఇస్తే దాన్ని అందరూ ఉపయోగించుకోవాలని వాక్యాల్లో మనం చూస్తాం. చూపించనా? లేక కొరింథీ పత్రికలో 2వ పత్రికలో మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనం చాలాసార్లు చూసిన మాట, కానీ మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. అందరి ప్రయోజనం కొరకు 7వ వచనం 12:7 అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. 11వ వచనం కొరింథీ మొదటి పత్రిక 12:11 అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. మనకు బాగా తెలిసిన వచనం ఇంకోటి, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. తిమోతి 2వ పత్రిక 1:6 నీకు ఇవ్వబడిన కృపావరాలను ఏం చేసుకోవాలనుంది? ప్రజ్వలింప చేసుకోవాలను అని ఉంది. దేవుని కృపావరం, ఆ హేతు చేత హస్త నిక్షేపణ వల్ల నీకు కలిగిన దేవుని కృపావరం ప్రజ్వలింపజేయాలని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6 నుండి మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరం కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచిస్తాం, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుట్లోను పని కలిగి ఉందాము అంతే. కనుక అందరం పని కలిగి ఉండాలి. అందరూ వరాలు వినియోగించుకోవాలి. వరం మీకుంటే ఆ వరం వినియోగించుకోవాలి. అట్టివాడు ఎవరు? ఈ ప్రేమ గలవాడు అంటే ఫిలోమోను. కనుక శ్రేష్ఠ వరాల అనుభవం గలవాడు. కొరింథీల గురించి కూడా మనం కొరింథీ పత్రిక 4లో ధ్యానం చేస్తున్నాం. లిటిల్ ల్యాంబ్లో మీరు వింటుండొచ్చు కొందరు. ఇందులో వాళ్ళ గురించి ఒక మాట చెప్తాడు చూడండి. వాళ్ళని ప్రశంసిస్తున్నప్పుడు కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4 నుండి చదువుతున్నాను. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపడి ఉన్నందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోను అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులు అయితిరి గనుక ఏ కృపావరమునందును లోపము లేని కృపావరాలు గలవారు కొరింథీ. లోపము లేని కృపావరాలు కలిగి ఉండి ఫిలోమోను దాని అనుభవంలోకి నడిపించాడు. అంటే వాటిని వాడాడు, తద్వారా అనేకులు మేలు పొందారు. అంటే దేవుడు కృపా వరాలు ఎందుకు ఇచ్చాడో వింటున్నారా? దేవుడు కృపా వరాలు ఎందుకు ఇచ్చాడో అందుకు వాడినవాడు ఫిలోమోను. ఎందుకు ఇచ్చాడు? అందరి ప్రయోజనం కొరకు. అందరి నమ్మేటోడు ఈ ఫిలోమోను. అందరి ప్రయోజనం కొరకు పనిచేసేవాడు ఫిలోమోను. ఇది 3వది. 4వ విషయం మనం చూస్తే ఫిలోమోనులో 4వ విషయం ఇక్కడే ఉంటుంది. ఆ భాగంలోనే నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణను. అంతకుముందు 7వ వచనం చూడండి. 7వ వచనం సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున.
పరిశుద్ధుల విశ్రాంతి అని రాసుకోండి. పరిశుద్ధులకు విశ్రాంతి అంటే ఎదుటివారి హృదయాలు తెప్పరిల్ల చేసేలా బతికిన వారు, ఎదుటివారికి విశ్రాంతి నిచ్చేలా బ్రతికినవాడు. కనుక ఎవరి మనస్సు నీ మీద వానుకును వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. కనుక ఆ శాంతి నేను మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతి నేను మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదు, మీరు హృదయాలు కరవపడలేకండి, వెరవలేకండి యోహానులో ప్రభువు చెప్తాడు. కనుక ఆ యోహాను 1-2 అధ్యాయం మనం చూస్తే ఆయన యేసుక్రీస్తు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. కనుక శాంతి ప్రదాత దేవుడు, సమాధానం ఇచ్చేది దేవుడు, నెమ్మదిని కలిగించేది దేవుడు. ఆయన మన హృదయాలకు విశ్రాంతి కలిగించేది ఎవరు చెప్పండి? దేవుడు. మీరు వేకున లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకొనుచు ఆహారం తిరుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని ఉంది. కనుక ఆ ప్రశాంతమైన నిద్రనిచ్చేది కూడా దేవుడే, జీవితంలో ప్రశాంతతనిచ్చేది దేవుడే, శాంతినిచ్చేది దేవుడే ఉండగా అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న ఫిలోమోను తాను ఆ దేవుని గుణలక్షణమైన ఎదుటి వారికి నెమ్మదినిచ్చే, ఆదరణనిచ్చే, శాంతినిచ్చే, తెప్పరిల్ల చేసే ఆ గుణలక్షణాన్ని తాను గ్రహించి చూసావా ఆ గుణలక్షణాన్ని కలిగి ఉండి ఎదుటి వారికి కూడా దాన్ని పంచినవాడు ఎవరు చెప్పండి? ఫిలోమోను. కనుక పరిశుద్ధుల హృదయాలు ఏమయ్యంటారు చెప్పండి? విశ్రాంతి అంటే ఎదుటి వాళ్ళకు ఆదరణగా ఉన్నాడు, లేక ఎదుటివారు సేదతీరేలా ఉన్నాడు, ఎదుటి వారికి సహాయం చేసేలా ఉన్నాడు, విశ్రాంతినిచ్చే వాడుగా ఉన్నాడు. బాగా పనిచేసిన వారికి కొంచెం సేపు రిలాక్స్ టైం దొరికితే, కొద్దిసేపు ఆరాం చైర్లో కూర్చోవాల్సి వస్తే, కొద్దిసేపు మంచంలో ఒరగాల్సి వస్తే ఎంత హాయిగా ఉంటుంది పీటరు, అసలు మామూలుగా ఉండదు కదా. అప్పుడు ఏమో భలే అమ్మయ్యా అంట, అమ్మ అయ్యా ఇద్దరు అయిపోతారు. ఏమంటా అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు, అమ్మాయికి వచ్చాడు, అయ్యానికి వచ్చాడు. కానీ మనం కొన్నిసార్లు మనం ఇంకా బాగా వాక్యం ధ్యానిస్తుంటే ప్రభువా అనేది వస్తుంది, ప్రభు అనేది వస్తుంది. మీకు జోక్ చెప్పనా, సమయాన్ని బట్టి సందర్భం వచ్చింది కనుక. ఒక ఆయన అంట బాగా జ్వరం వచ్చి అమ్మా అయ్యా ఇంతమంది చెప్పిన గుర్తుందా, అమ్మా అయ్యా అమ్మా అయ్యా అని మూలుగుతుంటే భార్యకు బీపీ పెరిగిందంట. ఎందుకు ఆమెకు బీపీ పెరగాలంటే అన్నీ నేను చేసి పెడుతుంటే పానం బాగాలేకుండా అమ్మాయి అంటున్నాడు చూడు అనే కోపం వచ్చిందంట. వచ్చి ఏది చేస్తలేదంట, ఏం పెడతలేదంట, జ్వరం వచ్చినా ఇడ్లీలు పెడతలేదు, జండుబాబు రుద్దుతలేదు, చాయ్ ఇస్తలేదు, మొత్తం కొర అని చూసుకుని తిరుగుతున్నాడు. అర్థమైపోయింది. ఆఖరికి అంటుందంట కూడా పైకి, అమ్మో అన్నీ చేసేదేమో నేను, అమ్మో అమ్మో అని మూలుగుతున్నావు అంటుంది. అప్పుడు ఈయన తెలివి కలవాడు. ఆ మాట వినంగానే వెంటనే మార్చేసిందంట, భార్య భార్య అబ్బా భార్య అమ్మా భార్య అంటున్నాడు. అనగానే అమ్మ ఆయన వచ్చి అన్నీ చేసి పెడుతున్నాడు, ఇడ్లీలు పెడుతున్నాడు, జండుబాబు పెడుతున్నాడు, అట్టి పనులు కొనుక్కొస్తున్నాడు, యాపిల్ పనులు కొనుక్కొస్తున్నాడు. చూసావా? లేదా ఎవరికైనా బాగా వస్తే వచ్చేది భార్య భార్య వస్తుందా, అమ్మా అయ్యా వస్తుంది, దాన్ని కూడా తప్పట్టా అన్న. దేవుడు అమ్మో దేవుడు అంటున్నావు అంటవా? దేవుడు కూడా విచిత్రం కొందరు, విచిత్ర విశ్వంలో విచిత్రమైన ప్రవర్తన గల మనుషుల్లో ఎందరో ఉన్నారు ఆడోళ్ళు, అలాంటి వాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు, ఆడోళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు మారాలి. ఈయన ఎలాంటి వాడు అంటే ఈయన ఎలాంటి వాడమ్మా? విశ్రాంతి కలిగించేవాడు. హెబ్రీ 13:17 హెబ్రీ 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క గొప్ప చెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాయిస్తున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి యుండుడి అని రాయబడి. అంటే ఇక్కడ కూడా ఈ మాట ఎంత చదివించాను నేనంటే, పరిశుద్ధులకు విశ్రాంతి, పరిశుద్ధ పరిచర్య చేసే వారికి విశ్రాంతి కలిగించేవారుగా వారు దుఃఖంతో ఆ పని దుఃఖంతో సేవకులు పని చేయకుండా వాళ్ళ విశ్రాంతితో ఆనందంతో సేవ చేసేలా సేవకుల విషయంలో ఉండాలి,
సాటి విశ్వాసుల విషయంలో కూడా నీవు ఒక విశ్రాంతిని కలిగించే వానిగా దానిగా నిన్ను చూడగానే ఒక ప్రశాంతత. అన్న వచ్చాడు, అక్క వచ్చింది, ఇక నాకు సంతోషం, నేను నెమ్మదిగా ఉంటే ఇక నాకు ఏదైనా ఉన్నా చెప్తుంది, ఏదైనా ఉన్నా బలపరుస్తుంది, ఇక నా దుఃఖం దానికి విరుగుడేమో చెప్పి పోతుంది. అట్లా పరిశుద్ధుల హృదయాల విశ్రాంతి పొందేలా బ్రతికిన వాడు ఫిలోమోను. కనుక మనం విశ్రాంతి కలిగిస్తున్నామా లేక విసిగిస్తున్నామా? ఇంకా వాళ్ళు విసిగిస్తున్నామా? విచారాన్ని పెంచుతున్నామా? విశ్రాంత విచారం, మా మాట రాసుకో. విశ్రాంత విచారమా? నిన్ను బట్టి ఎదుటోళ్ళకు విశ్రాంత విచారమా? దినదిన గండం భరత ఖండం అన్నాడు ఒక కవి. కొన్ని కుటుంబాలు దినదిన గండం, ఎప్పుడేమైతే తెలియదు. విశ్రాంత విచారమా? నేను ఆ మధ్య మాట చెప్పాను. పిచ్చోళ్ళు కొందరు, ఎవరమ్మా? పిచ్చి వాళ్ళు కొందరు, పిచ్చి లేని పిచ్చోళ్ళు కొందరు. రాసుకోలేదు కూడా. పిచ్చోళ్ళు కొందరు, మెంటల్ కిరాక్ పీపుల్ తోడారైతే. పిచ్చోళ్ళు కొందరు, మెంటలోళ్ళు కొందరు, మెంటల్ లేని మెంటలోళ్ళు కొందరు. వామ్మో, మెంటలోళ్ళు నయం. ఈ మెంటల్ లేని మెంటలోళ్ళు మహా డేంజరు. దినదిన గండం, క్షణ గండం. ఇంకొందరు సీనియర్స్ మామూలుగా ఉండదు. దేవుని పిల్లలుగా అలా ఉండకూడదు. పిచ్చి లేని పిచ్చోళ్ళు అంటే పిచ్చే ఉండదు కానీ పిచ్చే చేస్తారు. ఇంట్లో ఆఫీసులో పైన పిచ్చి, పనికాడమైన పిచ్చి, ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, వాళ్ళ ఆలోచనలు ఏందో, వాళ్ళ విధానం ఏందో, వాళ్ళ మాటలు ఏందో. అరే ఏమంటారు కదా, తుంపేసి మొత్తెత్తుకున్నట్టే. వాళ్ళు మాట్లాడితే ఒక సమస్య, వాళ్ళు మాట్లాడితే ఒక గాయం, వాళ్ళు మాట్లాడితే ఒక బాధ, వాళ్ళు మాట్లాడితే ఒక పంచాయతీ. వాళ్ళు పని చేసిన ఆ పనిని బట్టి ఎదుటి వాళ్ళని నిందించడం. ఇలాంటి వాళ్ళు విశ్వాసుల్లో కూడా ఉన్నారు, సిస్టర్స్లో ఉన్నారు, బ్రదర్స్లో ఉన్నారు. అక్కడక్కడ వాళ్ళు మారాలి. ఫిలోమోన్ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. అలాంటి వాళ్ళు చేంజ్ కావాలి. దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు, ఎన్నో ఆపదలు తప్పిస్తున్నాడు, ఎన్నో రోగాలు రాకుండా చూస్తున్నాడు, ఎన్నో ఆర్థిక సమస్యలను విడిపించాడు, ఎన్నో రకాలుగా కుటుంబాన్ని బ్లెస్ చేశాడు. ఇన్ని చేసి రక్షించి ఇన్ని చేసుకుంటూ నడిపిస్తుంటే ఎదుటి వాళ్లకు విశ్రాంతి కలిగించక, తోటి విశ్వాసులకు, దేవుని పిల్లలే కదా, తోటి దేవుని పిల్లలకు నువ్వు విశ్రాంతి కలిగించకుండా దేవుడు బాధపడడా? సందర్భం చెప్తున్నా, ఫిలోమోను విశ్రాంతి కలిగించేవాడు. నువ్వు విశ్రాంత విచారమా? పిచ్చి లేని పిచ్చోళ్ళలా ప్రవర్తిస్తున్నారు. ఎవరన్నా అంటుంటారు కదా, వాడు మెంటల్ రా అంటుంటారు. మెంటలే ఉండదా ఉంటుందా? అనరా పీటర్ అంటారు కదా కొందరు, ఆడు మెంటలోడు, ఆడు కిరాక్ గాడు అంటుంటారు. హైదరాబాద్ కిరాక్ గాడు, మెంటలోడు అని. ఒకటి మెంటల్ది, దాని జోలికి పోకు అంటుంటారు కొందరు బయట. మెంటల్ ఏం కదా, మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ఇంత కాళ్ళు ఉంటాయి, ముక్కిట్టు ఉంటుంది, మస్తు సూపర్ అందంగా ఉంటుంది. బట్ మెంటల్దిరా అంటుంటారు. అందానికి క్యారెక్టర్ సంబంధం లేదు. అందమే గుణం. కనుక మంచి పేరు సంపాదించుకోవాలి. నీ అందాన్ని బట్టి పరలోకం మెప్పు రాదు, అది ఇచ్చిన దేవుడే. నీ బ్రతుకును బట్టి మెప్పు వస్తుంది. అందవికారంగా ఎలాగో అందవికారం చూడడానికి వామ్మో అన్నట్టుగా ఒకవేళ ఉన్నాయి ఎవరన్నా, మనం అలా అనుకోకూడదు. కానీ చెప్తున్నా, అర్థం కాదని చెప్తున్నా. మంచిగా బ్రతికింది అనుకో, ఆమెకు క్రీస్తు న్యాయపీఠం మీద నువ్వు నల్లగున్నావు, అందంగా లేవు, పొట్టిగున్నావు, బక్కగున్నావు, నీకు బుద్ధి నీకు చూడబుద్ధి కాకుండా ఉన్నావు కాబట్టి బహుమానాలు ఏమంటాడు దేవుడు. ఆమెను కూడా దేవుడు తయారు చేసింది. కనుక గుణం ముఖ్యం. ఫిలోమోను పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందినందున. కనుక పిచ్చి లేని పిచ్చోళ్ళు అంటే మారాలి. ఇక్కడ దేవుని సేవకునిగా ప్రేమతో చెప్తున్నా, మార్చుకోండి మీ విధానం, విశ్రాంతి కలిగించేలా బ్రతకండి.
దేవుడు దీవిస్తాడు. ఇంకా మిమ్మల్ని మంచి సాక్ష్యం సంపాదించుకోండి. ఎక్కడైతే అలాంటి పేరు పొందారో పిచ్చి లేని పిచ్చోళ్ళని, లేదు ఆ అక్క చాలా మంచిది, ఆ అన్న చాలా మంచోడు అనే పేరు పొందండి. అలా బ్రతకండి. దేవుని సహాయం తీసుకొని దేవుడు ఆనందిస్తాడు. ఫిలోమోనులా బ్రతకండి. పరిశుద్ధుల హృదయాలు నీ వలన విశ్రాంతి పొందాను. ఎన్నోదండి ఇది? 4 విషయాలు. 5వది మనం చూస్తే, 5వ విషయం కూడా మనం చూస్తే 7వ వచనంలో, ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి ప్రేమ గలవాడు. ఆ మాట రాసుకో, ప్రేమ గలవాడు, పేరుకు తగిన బ్రతుకు గలవాడు అని కూడా కింద రాసుకోండి. ఆయన పేరు ఫిలోమోన్ అంటే అర్థం ఏంటి? ప్రేమ గలవాడు. కనుక పేరుకు తగిన బ్రతుకు గలవాడు. పేరు తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో పెట్టారో, ఏ ఉద్దేశం ఉన్నది? నా బిడ్డ ప్రేమకు బతకాలని పెట్టుంటారు, అంతే కదా. అలాగే బ్రతికాడు. తల్లిదండ్రుల ఆశ తీర్చాడు, దేవుని ఆశ తీర్చాడు. దేవుడు వాళ్ళకి ఆలోచన ఇచ్చి ఉండొచ్చు అలా పేరు పెట్టడం కదా. కనుక తల్లిదండ్రుల ఆశ తీర్చాడు, దేవుని ఆశ తీర్చాడు. ఆయన పేరుకు తగిన బతుకు బ్రతికాడు. ఫిలోమోను ప్రేమించేవాడుగా బ్రతికాడు. ప్రేమ గురించి ప్రాముఖ్యమైన కొన్ని వచనాలు చెప్తా, త్వరగా రాసుకోండి. ప్రేమ గురించి ప్రాముఖ్యమైన ఒక 3-4 వచనాలు చెప్తాను, మీరు రాసుకోండి. ప్రేమ తిమోతి మొదటి పత్రిక మనం చూస్తే 1వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. మళ్ళీ చదవనా? ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. ఉపదేశ సారము ప్రేమ. రాసుకోవాలన్నమాట. దేవుని వాక్య సందేశాల ఉపదేశ సారం, దేవుని వాక్య సారం ప్రేమ. అమ్మా జాగ్రత్త. ఉపదేశ సారం ప్రేమ, ఉపదేశ సారము ప్రేమ. 119, 160 రాసుకొని కీర్తన. నీ వాక్య సారాంశము సత్యం అని అన్నది. ఆ వాక్య సారాంశం సత్యం కదా. ఆ వాక్య సారాంశ సత్యంలో ఉన్నది ఏంటిదంటే ప్రేమ. ఆ సారమే ప్రేమ. దేవుడు అంటేనే ప్రేమ. అందుకే ఊరికే ప్రేమ ప్రేమ అని అవకాశం వచ్చినప్పుడు ప్రేమ గురించి చెప్పడానికి ఆనందపడుతుంటాను. కనుక ఉపదేశ సారము ప్రేమ. ఇంకో మాట కూడా మీకు చెప్తాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, రాసుకోండి. కొలస్సీ 3:14, పరిపూర్ణతకు అనుబంధమైంది ప్రేమ. ప్రేమ గురించి ప్రాముఖ్యమైన విషయాలు చాలాసార్లు ప్రేమ గురించి వచ్చినప్పుడు ఇవి టచ్ చేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తాను, పునఃస్మరణకు తెస్తాను. అసలు ఏం చెప్పాను నేను? పరిపూర్ణతకు అనుబంధమైంది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం పోయిన వారం కూడా నేను చెప్పాను. కొరింథీ పత్రిక ఏమండి, మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం, అక్కడ సర్వోత్తమమైన మార్గం అని ఉంది. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం, సర్వోత్తమమైన మార్గం ప్రేమ. వరాలు, ఆ 12వ అధ్యాయంతో వరాల గురించి చెప్పి చివరిలో శ్రేష్టమైన వరాలను అపేక్షించండి అని చెప్తూ, ఆపేక్షించండి శ్రేష్టమైన వరాలని చెప్తూ అన్నీ చెప్పి ఆ మాట చెప్పి అంటాడు, మీకు ఇంకా సర్వోత్తమమైన ఒకటి చెప్తాను వినండి అని ప్రేమ అని చెప్పాడు. అప్పుడే రాశాడు 13వ అధ్యాయం. ప్రేమ ఎందుకు ప్రేమ తెలుసా? ఎందుకు సర్వోత్తమో తెలుసా ప్రేమ అన్నట్లుగా 13వ అధ్యాయం రాశాడు. రాసి 14వ అధ్యాయంలో అందుకే ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడండి. మీకు ఇంకో ప్రాముఖ్యమైన విషయం చూపిస్తాను. ఇది రోమా 13, రోమీలకు రాసిన పత్రిక. అట్టి ప్రేమను కలిగి ఉన్నాడు ఫిలోమోను. 13వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8 నుండి నేను చదువుతాను. 8 నుండి, ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు.
ధర్మశాస్త్రం నెరవేర్పు ప్రేమ. ఆ మాట రాసుకోండి. పొరుగు వారిని ప్రేమిస్తున్నాడంటే, ప్రేమ కలిగి జీవిస్తున్నాడంటే అతడు ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నట్లే. కింద చూడండి, ఏలైనగా అని వివరణ ఇచ్చాడు పౌలు 9వ వచనంలో. ఏలైనగా వ్యభిచరింపవద్దు, అరాధ్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అన్నవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నలా అదియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తే ఇవన్నీ అందులోనే ఇమిడి ఉన్నాయి. నువ్వు ప్రేమిస్తే నువ్వు వ్యభిచారం చేయవు, వాళ్ళని మోసం చేయవు, వాళ్ళకు అన్యాయం చేయవు, నువ్వు అన్నీ నరహత్య చేయవు. కనుక ధర్మశాస్త్రం పై మాట చదువుతున్నాను. నిన్ను వలే పొరుగు వాణిని 8వ వచనం. ఒకరినొకడు 13:8 రోమా. ఒకరినొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చు. ధర్మశాస్త్ర నెరవేర్పు ప్రేమ యేసుస్వామి నెరవేర్చి ముగించాడు. అయితే మనము ప్రేమిస్తున్నామంటే మనం కూడా ధర్మశాస్త్రంలోని విషయాలను నెరవేర్చినట్లుగా అవుతుంది అన్నట్లుగా ప్రభువు చెప్పాడు. పౌలు ద్వారా దేవుడు రాయించాడు. అంటే ధర్మశాస్త్రంలో ఏమేమి ఉన్నాయో ప్రేమిస్తున్నవాడు అవన్నీ కూడా చేసిన వాడైతే మనం కృప ద్వారా రక్షించబడ్డాం. ధర్మశాస్త్రం పాపం అనగా ఎట్టిదో చెప్పింది. అయితే కృప ఆ పాపం నుండి మనల్ని విడిపించింది, విమోచన. మనుషుల్లో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు ప్రభువే. అయితే ఇక్కడ మనం ఈ వచనాన్ని మనం చూస్తే ప్రేమించిన వాడు అన్నిట్లో బాగుంటాడని. అంతే కదా, ప్రేమించేవాడు అన్నిట్లో బాగుంటాడు. కనుక ఈ మాటను బట్టి మనం చెప్పుకోవచ్చు, ఒకరినొకరు ప్రేమించిన విషయంలో తప్ప మరేమి ఎవరికి అచ్చి ఉండదు. పొరుగు వారిని ప్రేమించేవాడు ధర్మశాస్త్రమును నెరవేర్చి. దేవుని వాక్యమే నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. కనుక ఇంకో 2 మాటలు రాసుకోండి. కొరింథీ మొదటి పత్రిక 16:14. కొరింథీ మొదటి 16. కాబట్టి మనం చేసే కార్యాలన్నీ ప్రేమతోనే చేయాలి. మొత్తం ప్రేమతోనే చేయాలి. చేసే కార్యాలన్నీ ప్రేమతోనే చేయాలి. ఎన్ని చూసామమ్మా? మనం 5 చూసాం. మనం 10 చూడాలి. సమయం అయిపోతుంది. మరి త్వరగా ఇవి ఇంకా వేగంగా మీ దృష్టికి తెస్తాను. మీ రెఫరెన్స్ ఇస్తాను. నేను అందులోని విషయం చెప్తాను. తీసి అన్ని చదవలేకున్నా సమయం లేదు కనుక అది జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత ఇదే 7వ వచనంలో మనం చూస్తే నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగిన అన్నాడు. ఆయన ప్రేమ గలవాడు. తర్వాత ఇక్కడ ఆనందము అని ఉంది, చూసారా? ఇక్కడ ఆనందము అని రాసుకోండి. ఇతరులకు ఆనందాన్ని కలిగించేవాడు. దేవుని సేవకునికి ఆనందం కలిగించేవాడు, తోటివారికి ఆనందాన్ని కలిగించేవాడు. కనుక విశ్రాంతి కలిగించేవాడు అదొక విషయం, ఆనందాన్ని కలిగించేవాడు. ఎదుటి వాళ్ళకు ఆవేదన కాకుండా ఆనందాన్ని కలిగించేవాడుగా ఉన్నాడు. ఒక మంచి మాట, ఈ విషయాన్ని ఇంకొక మంచి మాట మీ దృష్టికి తెస్తాను. కొరింథీ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగూ చెప్పట్లేదు, కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. ఇక్కడ ఆనందమునకు సహకారులు అని రాసుకోవడానికి, ఆనందమునకు సహకారులుగా బ్రతకాలి. సేవకులైనా విశ్వాసులైనా అందరూ విశ్వాసులే కదా, అందరూ సేవకులు కూడా విశ్వాసులే. కనుక పరిశుద్ధులందరం కూడా, క్రైస్తవులందరం తోటివారి ఆనందానికి సహకారులుగా బ్రతకాలి. ఎంత మంచి మాట పౌలు రాశాడు చూసారా? మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. ఒక ఫిలోమోను ఆనందానికి సహకారి. కనుక మనం పరీక్షించుకోవాలి. క్యారెక్టర్ స్టడీ ఎప్పుడు చేస్తున్నా, ఒక భక్తుని జీవితాన్ని ధ్యానిస్తున్నప్పుడు మరి మనం భక్తి మార్గంలోనే ఉన్నాం కదా, అలా ఉన్నామా లేదా అని పరీక్షించుకోవాలి. ఉంటే సంబరపడిపోవాలి, ఇంకా బాగా బ్రతకాలనుకోవాలి. లేమనుకో సరి చేసుకోవాలి. అంతేగాని ఇలా చెప్తున్నారు అలా అనుకోవద్దు. ఎప్పుడు దేవుడు అనేక కోణాలు చెప్తాడు.
తన పాత్రను ఉపయోగించుకొని. కనుక కొన్నిసార్లు సూటిగా మనకు తాకొచ్చు, అప్పుడు సంతోషపడాలి. ఆహా, దేవుడు సూటిగా మాట్లాడాడు నాతో అని సంబరపడి గంతులేయాలి. అసలు ముఖం మార్చుకోవద్దు. అతిక్రమము దాచిపెట్టువాడు వడదిల్లాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతావు. కనుక దిద్దుబాటు నీకు హేయము కాకూడదు, దిద్దుబాటు నీకు ప్రేమ కావాలి. తాను ప్రేమించు పిల్లలను దేవుడు కొడతాడని వాక్యం ఎంతో చక్కగా చెప్తుంది. తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజుడు అని దేవుని వాక్యం చెప్తుంది. దుర్బీజం నాటబడితే దుష్టమైన మొక్కే వస్తుంది, దుష్ట ఫలాలే వస్తాయి. కనుక తండ్రి శిక్షించకుంటే దుష్టత్వం పెరిగిపోద్ది. కనుక శిక్షించాడేంటి తండ్రి అని ముఖం మార్చుకునే వాళ్ళు ఏ కోణంలో ఆలోచిస్తున్నారు అన్నట్టు సరిగా ఆలోచిస్తలేరు కదా. కనుక అలా ఆలోచించకుండా ఉండకూడదు. కనుక దేవుడు ఒకవేళ సూటిగా మాట్లాడినా, దేవుడు ఒక దెబ్బ కొట్టిన నా మేలు కొరకే అని మనం అది ఎరిగి దేవుణ్ణి ఘనపరుస్తూ వాక్యానికి లోబడి మనం బాగుంటే ఇంకెక్కువ ఆత్మీయ విషయాలు నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను. భౌతిక విషయాల్లో మనకు అసంతృప్తి ఉండొద్దు. నాకు ఇల్లు లేదా, కారు లేదా, ఈ అసంతృప్తి ఉండొద్దు. అన్న వస్త్రాలు కలిగిన వారే తృప్తిగా ఉన్నాను వాక్యం చెప్తుంది. ఒకవేళ ఇచ్చాడు దేవుడు, బిల్డింగ్ ఇచ్చాడు, కారు ఇయని సంతోషం వాడుకున్నాం లేదని బాధపడద్దు. కానీ ఆత్మీయ విషయాల్లో తృప్తి ఉండొద్దు. చాలు బతికిన కాడి చాలు ఆత్మలను సంపాదించిన కాడి చాలు వాక్యం నేర్చుకున్న కాడి అని ఎప్పుడు ఉండొద్దు. మన ప్రాణం పోయేంత వరకు ఈ భూమి మీద ఏమంటే మనం ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి, ఇంకా పని చేస్తూనే ఉండాలి, ఇంకా ఆత్మను సంపాదిస్తూనే ఉండాలి, ఇంకా దేవుని విషయాలు ఇంకా ఎదుగుతూనే ఉండాలి. తృప్తి ఉండొద్దు. అసలు ఒక అంశంలో బాగున్నారని కనిపించినప్పుడు తృప్తి పడొద్దు. ఇంకా ఇందులో శిఖరాలకు వెళ్ళిపోవాలి, ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలి అని అలాంటి వైఖరి మనం కలిగి ఉండాలి. కనుక ఆనందానికి సహకారులుగా మనం ఉన్నామా. 7వది ఆదరణ అని కూడా ఉంటుంది, అక్కడ రాసుకోండి. ఆదరణ కలిగిన 7వ వచనం, ఫిలోమోను రాసిన పత్రికలోనే 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనంలో ఆనందం అనేది కూడా అక్కడే ఉంది, ఆదరణ అనేది కూడా అక్కడే ఉంది. ఆదరణ నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగేను. కనుక ఆదరించేవారుగా మనం ఉండాలి, ఆదరణ కలిగించేవారుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఫిలోమోను ఆదరించేవాడుగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం ఎంతో స్పష్టంగా చెబుతుంది. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి. ఏం కలిగి ఉండాలమ్మా? ఆదరణ కలిగి ఉండాలి. ఒకరినొకరు ఆదరించుకోవాలి. తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం రాసుకోండి. వాళ్ళకి నేను బలపరచాలి, ఏమండి ఎవరైనా సరిగా లేకుండా వాళ్ళని హెచ్చరించాలి, ఆదరించాలి, ప్రోత్సహించాలని ఎన్నో విషయాలు మనం చూస్తాం. మన దేవుడు ఆదరణ కర్త, ఆయన ఆదరణ కలిగించేవాడు. కనుక ఆయన పిల్లలుగా మనం కూడా ఎదుటి వారిని ఆదరించేవారుగా ఉండాలి. కనుక ఫిలోమోను చాలా వేగంగా వెళ్తున్నాను నేను, సమయం అవుతుంది కనుక. ఫిలోమోను ఎవరు చెప్పండి? ఆదరించేవాడు. మనం మరి ఆదరించేవారమైనా, విశ్రాంతి కలిగించేవారమైనా, ప్రేమను కలిగించేవారమైనా, ఏమండి ఆనందాన్ని కలిగించేవారమైనా, ఆదరించేవారమైనా, ఎన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఫిలోమోనులో. పరీక్షించుకోవాలి. మన వల్ల సాటివారు ఆదరించబడాలి, ఆదరణ పొందాలి. మనల్ని చూసినప్పుడు వాళ్ళ కన్నులు మెరవాలి. మనల్ని చూసినప్పుడు కొంతమంది ఒకటే నరకుడు ఆదరణ మాటలే చెప్పదు. కొందరు ఈ మధ్య ఒక సేవకుడు పెద్దలు చెప్పగా నేను విన్నాను. ఈ మధ్య కొందరు ఆపరేషన్ చేస్తున్నారంట కానీ కుట్లు వేయట్లేరంట. ఏం చేస్తారు? నువ్వు బాగలేవరా, నువ్వు అట్టున్నారా, నువ్వు ఇట్టున్నారా, దుర్మార్గుడు ఎవరా, చండాలుడు ఎవరా, ఈ మొదలు పెడుతున్నారు. మొత్తం పాపాత్మురాలు పాపి ఈ మొదలు పెడతారు. అట్టున్నారు. సరే చెప్పాలి, ఖండించాలి. కుట్లు వేస్తలేరు, పంపిస్తున్నారు. ఏమవుతాడు ఆయన? ఖండించాలి, బుద్ధి చెప్పాలి. అసలు ఈ మధ్య స్వామి అన్న జి ప్రకాష్ గారు, గుంటూరు ప్రకాష్ గారు మెసేజ్ చెప్తుంటే విన్నాను నేను. అసలు లేక పిల్ల వెంకరత్నం గారు గుడివాడ చెప్పగా నేను విన్నాను. ఏంటంటే అసలు నువ్వు వాళ్ళ గురించి ఏడవనోనివి ఎట్లా గద్దిస్తున్నాను అంటున్నాడు. ఎట్లా గద్దిస్తావు? ఏడవనోనివి, వాళ్ళ గురించి భారం లేనివి లేక గద్దిస్తున్నావు కదా, పని జరుగుద్దా అంటున్నాడు.
కనుక మనసులో భారం ఉండాలి, గద్దించే వారికి వాళ్ళ విషయమైన వేదన ఉండాలి, బాగుపడాలని ఆశ ఉండాలి. అప్పుడు గద్దించాలి, గద్దించిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఆదరించాలి. కనుక ఈ రోజుల్లో ఆపరేషన్ చేసేటోళ్ళు ఎక్కువైపోయారు, కుట్లేట్లు. ఆపరేషన్ కూడా అవసరం, ఆపరేషన్ చేయాల్సిన వాళ్ళకే చేయాలి. ఆపరేషన్ అవసరం లేని వాళ్ళు కూడా చేస్తున్నారు ఆపరేషన్ ఈరోజు. అవునా తమ్ముడు? ఆపరేషన్ అవసరం లేని వాళ్ళు ఒకటే కోసుడే కోసుడు, కోసుడే కోసుడు, కోసుడే కోసుడు, కోసుడే కోసుడులో ఉంటున్నారు. ఆదరణ మాట్లాడలేవు, ప్రేమ మాట్లాడలేవు. ఒక యవనస్తుడైన సేవకుడు, ఒక గొప్ప సేవకు తగిన సేవకుడు ఒక దేశానికి వెళ్తే, ఆయన పేరు గుర్తు రావట్లేదు ఇప్పుడు, కానీ మళ్ళీ ఎవరైనా చెప్తాను. కానీ ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయం 16 మీద మెసేజ్ చెప్తే, మళ్ళీ ఆ దేశంలో ఇంకో గుడికి పెట్టి వాళ్ళే మళ్ళా పెడితే మళ్ళీ యోహాను 3:16 అని చెప్పాడంట. మళ్ళీ ఏం చెప్తాడు ఏంటంటే, మళ్ళీ చెప్తుంటే అంత ఇట్లా వింటారంట. మళ్ళీ యోహాను 3:16. ఏముంది యోహాను 3:16? దేవుని ప్రేమ గురించి ఆ దేశంలో ఉన్న రోజు దాని మీదే మాట్లాడినాడు యోహాను 3:16. ఆ మెసేజ్లన్నీ ఉన్నాయంట. ఇప్పుడు స్వామి చెప్తారు సార్, ఆ మెసేజ్లన్నీ వాటిల్లో ఉన్నాయంట, రికార్డ్ చేయబడి ఉన్నాయంట. మొత్తం యోహాను 3:16 ప్రేమ మీద మాట్లాడాడు. ఎన్నో మెసేజ్లు ఆ దేశంలో. కనుక దేవుని ప్రేమ గురించి, ఆదరణ గురించి చెప్పొద్దా? ఆదరణ గురించి చెప్పొద్దా? ఆపరేషన్ అవసరమైన ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలి. క్రమమే. హెచ్చరిక, బుద్ధి చెప్పడం, ఖండించడమే. కానీ తర్వాత ఏం దొరకాలి? వాళ్ళకు ఆదరించాలి, బలపరచాలి. కనుక ఫిలోమోను ఆదరించేవాడుగా మనం ఎలాగున్నాం. తప్పును ఖండించొద్దు అని చెప్పట్లేదు సుమానే, తప్పు ఖండించాలి. ఖండించే వాళ్ళు ఆ ఎదుటి వారి బాగు కోరే మనస్సు ఉండాలి. వాళ్ళను ఆదరించాలి, మళ్ళీ వెళ్ళి వాళ్ళను ఓదార్చాలి. వాళ్ళను ఒక సేవకుడు అన్నాడు, ఆ విశ్వాసి బాధపడుతున్న ఒక విశ్వాసికి ఒక సేవకుడు అంట తన భుజాన్ని, సేవకుడు కానీ తోటి విశ్వాసి కానీ ఏడవడానికి తన భుజాన్ని ఇవ్వగలగాలంట. బాధలో ఉండి ఏడుస్తున్నవానికి మొదట అంటే ఏడవడానికి భుజం ఇవ్వాలంట, జబ్బ ఇవ్వాలంట. తర్వాత గిచ్చరికలు అని కాదు కానీ హెచ్చరికలు, ఇంకేదైనా గద్దింప. ఏడుస్తోని ఏడవనే జరిగిన పడి నిమ్మలంగా ఇట్లా అనుకుంటా, తమ్ముడా ఏం తమ్ముడా చిన్న చెప్పు. తర్వాత ఇంకా పౌలు కొరింథీ మొదటి పత్రికలు వెళ్ళగానే, ఆ పత్రిక రాయగానే మొదట వాళ్ళ గొప్ప విషయాలు బయటకు పెట్టాడు. వాళ్ళు మంచి విషయాలు, మీరు నిరీక్షణ గలవారు, లోపం లేని కృపావరాలు గలవారు, జ్ఞానమందు, వాక్యమందు, ఉపదేశమందు వర్ధిల్ల ఐశ్వర్యవంతులు మీరు, వాళ్ళని ప్రశంసించిన తర్వాత గద్దించాడు. కనుక పౌలు ప్రశంసించాడు, దిద్దాడు, ఆదరించాడు. ఇవన్నీ దొరకాలి విశ్వాసం. కేవలం ఆపరేషన్ చేసుకుంటూ పోతూ కుట్లు వేయకుంటే వాళ్ళు నష్టపోతారు. కనుక ఖండిస్తూ గద్దిస్తూ పోతూ ఆదరించకపోతే వాళ్ళు ఇంకా వెనకబడిపోతారు. వాళ్ళను వెనకకు నెట్టిన వాళ్ళం అవుతాం. జాగ్రత్త. ఎవరమైనా సరే విశ్వాసం మనం ఎదుగున్నామని కొంచెం బాగులేని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. వాళ్ళని బాగు చేసే ప్రయత్నం చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యం. 8 చూసాం, 7 చూసాం. ఈ 3 విషయాలు వేగంగా చెప్తాను. 5 నిమిషాలు సమయం, 5 నిమిషాలు. ఈ వాచ్లో అయిపోయింది. ఆ వాచ్లో ఇంకా 2 నిమిషాలు ఉంది. ఆ వాచ్ని ఫాలో అయ్యాం. లేటుగా నడిచే వాచ్నే ఫాలో కావాలి ఈరోజు. మంచిది. 2 నిమిషాలు ఉంది. అలా రాసుకోండి. ఇక 3 మాటలు ఉన్నాయి కదా, ఇవి మీ దృష్టికి తెస్తాను. ఇవి ఈయనలో ఇలా కూడా ఉన్నాయి అన్నట్లుగా ఉండే మాటలు. మళ్ళీ అసలు ఎక్కువ చెప్పాలనుకున్నాను, వీటికే సమయం సరిపోలేదు. సరే, 8వది విధేయుడు. ఇది తెలిసిందే కదా అనుకోవచ్చునే. సరే, ఈయన విధేయుడు. తర్వాత మాటలు కూడా మనం చూస్తాం. విధేయుడు 8వ వచనం మనం చూస్తే, 8వ వచనం, కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాయి. కనుక ఆయన ధైర్యం ఉంది, ఆజ్ఞాపిస్తే చేస్తాడనే నమ్మకం ఉంది. కనుక మాట వినువాడు విధేయుడు. సమయం మొదటి గ్రంథం 15:22 రాసుకోండి, రిఫరెన్స్ రాసుకోండి. మాట వినుట శ్రేష్టం. యాకోబు 1:22 మీరు దేవుని వాక్య ప్రకారం నడుచువారై ఉండాలి అని ఉంటుంది. కనుక విధేయత.
ఈ మాట ఇలా రాసుకోండి, ఒక మాట, ప్రశ్నించని విధేయత అని రాసుకోండి. ఆయన ఏం ప్రశ్నించేవాడు కాదు పౌలు. ఆ మాట అందుకే అలా అన్నాడు. ఏమన్నాడు? కావున యుక్తమైన దానిపై నీకు ఆజ్ఞాపించడం క్రీస్తున్నందు నాకు బహుధైర్యం ఉంది. నీకు ఆజ్ఞాపించడం నాకు బహుధైర్యం ఉంది. తొమ్మిదవది, చెప్పిన దానికంటే ఎక్కువగా చేసేవాడు. చెప్పిన దానికంటే ఎక్కువగా చేయవాడు. 8-9 వచనాల్లో మనం చూస్తాం. లేక ఇప్పుడు 21వ వచనం చదువుతాను. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి అన్నాడు. ఇది కూడా ఈ రిఫరెన్స్ కూడా పైదాన్ని కూడా రాసుకోండి. విధేయత, చెప్పిన దానికంటే ఎక్కువగా చేయవాడు, చెప్తే చేసేవాడు, తిరిగి ధైర్యంగా ఆజ్ఞాపించగలిగాడు. కనుక ఇది 9వది ఏంటంటమ్మా, చెప్పిన దానికంటే ఎక్కువగా చేసేవాడు చేయదు అని. ఆ మాట చూడండి, 21వ వచనంలో ఉంటుంది. ఫిలోమోను 21. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతు అని ఎరిగి, తర్వాత ఏముంది, నా మాట విందు అని. అది విధేయతకు విందు అని 21వ వచనం కూడా రాసుకోండి. ఈ 8వ దాంట్లో కూడా రాసుకోండి. అది 9లో మనం చూస్తే చెప్పిన దానికంటే ఎక్కువగా చేయవాడు. మీకు ఇంకా రెఫరెన్స్ లేనా ఇందులో? కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3-5 వచనాలు మనం చూస్తే, మీరు ఇంతగా చేయుదురని నేను అనుకోలేదు అంటాడు పౌలు. ఏంటంటమ్మా? ఇంతగా చేయుదురని మాసలోని సంఘస్థుల గురించి పోయిన వారే మనం చూసింది, వాళ్ళ గురించి. ఇంతగా చేయుదురని అంటే చెప్పిన దానికంటే ఎక్కువగా, వాళ్ళ శక్తికి మించి అని. కానీ దాతృత్వమే కాదు, పైసలు ఇచ్చే డబ్బులు ఇచ్చే విషయమే కాదు. అక్కడ ఏ విషయమైనా ఇంతగా చేయరు, చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవాళ్ళంట. ఇంకా ఫిలోమోను చెప్పిన దానికంటే ఎక్కువ చేయవాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 10వది, ఆజ్ఞాపింపగల ఆత్మీయత. ఆ మాట రాసి, ఆజ్ఞాపించగల దేవుని సేవకుడు ఆజ్ఞాపించగలిగిన ఆత్మీయత కలిగి ఉన్నాడు. అదే ఇంతకుముందు చదివిన వచనం 8వ వచనం 8-9 కలిసి ఉంటాయి. 8 ప్రారంభంలో, కావున యుక్తమైన దానిని వచ్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నందున. కనుక దైవజనుడు, దేవుని దాసుడు ఆజ్ఞాపించి, ఫిలోమోను ఎక్కడికి వెళ్ళాలను, వెళ్ళాము పనిలో, ఫిలోమోను ఇక్కడ ఆగాలను, అది చేయకూడదు అంటే అంతే ఆగిపోదు. ఆజ్ఞాపించగలిగిన ఆత్మీయత ఉంది. ఒక సేవకుడు, ఒక విశ్వాసిని ప్రేమతో ఆజ్ఞాపించగలిగే ఒక ఆత్మీయ విషయాన్ని ఆజ్ఞాపించి చెప్తే అది చేస్తాడు అనే నమ్మకం ఒక సేవకుల్లో, ఒక విశ్వాసి ఏమైనా ఉందంటే ఆ విశ్వాసి ఎంతో ఉన్నతంగా బ్రతుకుతున్నట్టు ఆత్మీయంగా. అంటే ఆత్మీయ మంచి విషయాల కొరకు ఆజ్ఞాపించగలిగే ఒక అలాంటి లోతైన, ఎంత బాగా నాడు పౌలు, కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నది. ఇంకా ఆజ్ఞాపించగల ఆత్మీయత గలవాడు. తిమోతి 1వ పత్రిక 2వ పత్రిక చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 2 వచనాలు చూపిస్తాను, ప్రార్థన చేస్తున్నాను. 2వ వచనం ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. వాక్యమును ప్రకటించుము తిమోతితో, సమయం ఉంది అసమయం ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించు, బుద్ధి చేపము, గద్దింపుము, బుద్ధి చేపు. చూసారు, ఆజ్ఞాపిస్తున్నాడు పౌలు, ఆజ్ఞాపిస్తూ రాస్తున్నాడు. ఇది ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంటుంది, తప్పకుండా చేయి అన్నట్లుగా ఉంటుంది. తిరిగి ఆజ్ఞాపిస్తున్న పౌలు ఎలా ఉన్నాడు అంటే 7వ వచనం చూడండి, 4:7 మనం చూస్తే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించింది, విశ్వాసంలో కాపాడు. ఇందులో 2 విషయాలు ఆజ్ఞాపించగల ఆత్మీయతలు. ఎదుటి వారిని నువ్వు ఆజ్ఞాపించగలిగేలా నీ ఆత్మీయ జీవితం ఉండాలి. బాగానే ఇప్పుడు నేను ఒక ఆజ్ఞని ఒకటి ఏదైనా చెప్పినానంటే నేను సరిగా ఉంటేనే వింటావు, నేను సరిగా లేకుండా నువ్వు వింటావా? నేను ప్రేమిస్తలేను అనుకో ఎవరిని, ప్రేమ కలిగి ఉండు తమ్ముడు వంశీ అంటే వింటాడా? అమ్మో అన్నకే ప్రేమ లేదు, నేను చెప్తున్నాడు, బాగానే చెప్తున్నా కానీ ఈయన చెప్తే బాగలేదు, అసలు ఈయన ప్రేమ గురించి చెప్పడం ఏంటి? ఎవరైనా అంటారు, జనరల్గా ఎవరైనా అనొచ్చు, కొంచెం ప్రశ్నించే వాళ్ళు అనొచ్చు.
పీటర్ అయినా అనొచ్చు, క్షమించమంటున్నా. నేనే చాలా మంది క్షమించలేదు, పీటర్ క్షమించు, మేము మావని అన్నాను అనుకో, ఓకే, మీ అత్తని క్షమించమన్నాను అనుకో, వాళ్ళ అత్తనే ఏమంటే ఈయన ఎవరిని క్షమించాడు, వీళ్ళ అత్తతోనే నేను మాట్లాడతాను అనుకో, మా అత్తమ్మతో ఏమంటాడు పీటర్, వాళ్ళ ఆంటీతో ఆయనే మాట్లాడు, నన్ను క్షమించమంటున్నాడు. అందులో కనుక పౌలు మంచి పోరాటం పోరాడాను అన్న పౌలు పోరాడు అని చెప్పాడు. కనుక రెండు విషయాలు, ఆజ్ఞాపించగల ఆత్మీయత, రెండు విషయాలు. ఒకటి, ఆజ్ఞాపించే వాళ్ళు ఆత్మీయంగా ఉండాలి. రెండవది, ఆజ్ఞాపించగా ఆ ఆజ్ఞను స్వీకరించే వాళ్ళు ఆత్మీయులుగా ఉండాలి. రెండు విషయాలు. ఆజ్ఞాపించే వాళ్ళు కూడా తీసుకోవాలి దీన్ని. ఎదుటి వాళ్ళకి ఆజ్ఞాపించే ఆత్మీయత నీకు ఉండాలి. రెండవది, ఒక సేవకుడు, తోటి దైవజనుడు, తోటి విశ్వాసి, కొంచెం వాక్యం ఎరిగిన వాడు నీకేదో చెప్పినప్పుడు చెయ్యి తప్పకూడదు అని చెప్పినప్పుడు నువ్వు విధేయత చూపి లోబడే ఆత్మీయత నీకు ఉండాలి. అలాంటి జీవితాలు మనం కలిగి ఉన్నాం. పరీక్ష చేసుకుని వరుసగా చెప్తాను ఒకసారి. మొట్టమొదటి మీరే చెప్పండి. ఫిలోమోను అంటే ఏం చెప్పండి? ప్రేమించువాడు. మొట్టమొదటిది దేవుని యందలి విశ్వాసం గలవాడు. రెండవది సాటి పరిశుద్ధుల ఎడల విశ్వాసం గలవాడు. మూడవది శ్రేష్ఠ వరాల అనుభవం గలవాడు. నాలుగవది పరిశుద్ధుల హృదయాలకు విశ్రాంతి కలిగించినవాడు. ఐదవది ప్రేమ అనేది తన అనుభవంలో ఆ మాట ఏం చెప్పుకున్నాం మనం? ప్రేమలో అభివృద్ధి చెందిన వాడుగా ఉన్నాడు, లేక ప్రేమ కలిగిన వాడుగా, ప్రేమ చూపిన వాడుగా ఉన్నాడు. ఆరవది ఆనందానికి సహకారిగా ఉన్నాడు. ఏడవది ఆదరణ కలిగించేవాడుగా, ఆదరణ పుత్రుడుగా ఉన్నాడు. బర్నబాగా ఆదరణ పుత్రుడు అని ఆయన పేరు పెట్టబడ్డట్టు. కనుక ఎనిమిదవది ఆయన ప్రశ్నించని విధేయత గలవాడుగా ఉన్నాడు. తొమ్మిదవది చెప్పిన దానికంటే ఎక్కువగా చేసేవాడుగా ఉన్నాడు. పదవది ఆజ్ఞాపించగల ఆత్మీయత గలవాడుగా ఉన్నాడు. మరి మనం ఎలాగున్నాయి 10 విషయాల్లో పరీక్ష చేసుకుందాం. నేను ముందే చెప్పాను, మనం బాగుంటే సంతోషం, తృప్తి పడొద్దు. ఆ బాగుతో ఇంకా బాగా బ్రతకాలని ముందుకెళ్ళిపోవాలి. బాగులేమా దేవుని కాళ్ళు పట్టుకోవాలి, దిద్దుకోవాలి, పశ్చాత్తాపడాలి. అయ్యా, ఈ అంశంలో బాగులేని కొన్నిట్లో బాగు చేసుకుంటాను, నాకు సహాయం చేయి ప్రభు, ఆయన సహాయం చేయి. నా వంతు నేను భక్తి విషయాలు అభ్యాసం చేస్తాను. ఈ విషయాలు నీ శక్తి లేకుంటే సాధించలేను, నీ శక్తిని ప్రసాదించను. దీనులుగా, వినయంగా, యథార్థంగా పశ్చాత్తాపడి దేవుడిని అడిగితే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. కనుక ఫిలోమోను అనగా ప్రేమించువాడు. ఇంతమంది ప్రేమ కాడ ఆగి నేను ఏదో ఉండే అన్నా చూసారా? పేరుకు దగ్గర బతికిన ఫిలోమోను అనగా ప్రేమించువాడు, పేరుకు తగిన బ్రతికినవాడు. ప్రార్థన చేస్తాడు. తాను తర్వాత ఎఫెసీలో రక్షించబడ్డాడు. కొలస్సీకి వెళ్ళాడు. తర్వాత కొలస్సీ పట్టణస్థుడు అతడు. ఎఫెసీలో పౌలు కలుసుకొని ఆయన రక్షణ పొందాడు. తర్వాత కొలస్సీకి వెళ్ళాడు, అక్కడ సేవ చేశాడు. ఆయన నీరో చక్రవర్తి కాలంలో హతసాక్షి అయ్యాడు అని పారంపర్యాలు చెప్పబడి ఉంది. కనుక గొప్ప భక్తుడు ఫిలోమోను, ప్రేమించువాడు, పేరుకు తగిన బ్రతికినవాడు. మనం ఎలాగున్నాం పరీక్ష చేసుకుని ప్రార్థన. మంచి తండ్రి, జీవం గల దేవా, పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు మనసారా మరొకసారి చెల్లిస్తున్నాం. ఫిలోమోను జీవితం ద్వారా మాతో మాట్లాడారు. ఫిలోమోను క్యారెక్టర్ స్టడీ ద్వారా 10 ప్రాముఖ్యమైన విషయాలు మేము ఎలాగున్నాం మరి పరీక్షించుకుంటూ సాయం చేయండి. బాగులేని విషయాలు దిద్దుకున్నట్టు, బాగున్న విషయాలు ఇంకెక్కువగా ప్రేరణ పొంది ముందుకు సాగుతూ మీ కృపను ప్రసాదించమని, సంఘాన్ని సకల పరిశుద్ధులను దీవించమని మీకే మహిమ చెల్లిస్తూ క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్క మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైనగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకరినొకరు కలిసి వెళ్ళండి, విన్న వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ ఇంకెక్కువగా వర్ధిల్లండి. ప్రైజ్ ది లార్డ్.